కేసీఆర్ కన్నాల వెంకటరెడ్డి గారి నాయకత్వం జై కేసీఆర్ జై బీఆర్ఎస్ జై కందాల జై కందాల రేపు వరంగల్ చలో వరంగల్ సభను ఉద్దేశించి అలాగే మన ఈ రోజు జెండా ఆవిష్కరణ ఉద్దేశించి మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మసూదర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు అన్న కందాల ఉపేంద్రరెడ్డి గారు అలాగే వివిధ గ్రామాల కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పందాన్ని తీసుకోబోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అన్న కందాల ఉపేందర్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు వీరన్న గారు, నమస్కారం. ఈ గులాబీ జెండాను ఎత్తి తెలంగాణ రావటమో కేసీఆర్ చావటమో నినాదాన్ని తీసుకొని 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి అనేక మంది విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా కొట్లాడి ఢిల్లీ మెడ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అటు చెప్పడానికి ఇబ్బంది పడేవాళ్ళు, భయపడేవాళ్ళు. కానీ ఇవాళ ప్రతిరోజు చెప్పిట్టు మట్టికి పోయినా ఇంటి మనిషి ఉండాలి. మీరు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటే నేను ఏ విధంగా చేసినాం, ఎవ్వరు పిలిచినా పలికినాం, ఫోన్ చేసినా పలికినాం, వచ్చినా పలికినాం, ఏం కావాలన్నా చేసినావా? కానీ మరి ఓట్లు మాత్రం వేయలేదు. నేనేమంటున్నాంటే ఇప్పటికైనా సరే, ఎందుకు జరిగిందో జరిగింది, నాకు ఎవరి మీద ఏం 1% కూడా కోపం లేదు. కానీ ఇక ముందు మీరు ఆలోచించి ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు ఆలోచించుకొని ఎవరు పలుకుతారు, ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు ఏందనేది ఆలోచించుకొని ఇక ముందైనా మీరు కరెక్ట్ గా చేయాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు ముగించుకొని 20 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్ ప్రజోత్సవ సభలు రేపు నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలోని బచ్చోడు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం పాటు రాజారాంలో జెండా ఆవిష్కరించారు. మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటారు. రథోత్సవ సందర్భంగా అంటే ప్రజలకు ఏం చెప్పగలరు? ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి ఎవ్వరు ఇబ్బంది పడకుండా ముందే అందరూ మంచిగా బస్సులలోనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అందరు కావాల్సిన ఫుడ్, వాటర్ బాటిల్ అన్ని పెట్టుకుని జాగ్రత్త సార్. ముఖ్య సందేశం ఏమవుతుంది పార్టీ ప్రజలకు? కానీ అంటే తెలంగాణలో కదమ్మా మీరు చెప్పాలి, మాకేం తెలుస్తుంది? మేము చెప్తే మీ పాలనలో ఎలా ఉంది ఇప్పుడు ఈ 15 నెలల్లో? ఎలా అట్లా కాదమ్మా, మేము చెప్తే మీరు తప్పు చెప్తూ ఉంటారు. జనాన్ని అడుగురి, వాళ్ళు అడుగురి చెప్తారు. సరే, మన బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా పాలేరు నుంచి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కోటా కంటే పాలేరులో నాకు తెలిసి ఇంకో అదనంగా 50-60% పెరుగుతుంది. గ్రామాల్లో ఒక బస్సు పంపిస్తే 2 బస్సులో తయారై కూర్చున్నారు. పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచే లక్షలాది మంది తరలుతున్నారు వరంగల్ కి. ఎందుకు అంటే ప్రధానంగా జనంలో ఉన్న అసంతృప్తి. కేసీఆర్ గారు చూడాలి, కేసీఆర్ గారు చెప్పేది వినాలి. మేము అనవసరంగా మోసపోయామనే బాధ ప్రజల్లో ఉంది. ఆ బాధే రేపు అందరినీ వరంగల్ వైపు మళ్లిస్తుంది. అందరూ వరంగల్ వైపు వెళ్తున్నారు. సార్, రైతులు ఆనాడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే ఒడ్లు కొనుగోలులో కానీ, నీళ్ల విషయంలో కానీ. రోడ్ల మీద ఉన్న జనాన్ని అడగండి అమ్మా, చెప్తారు. మేము కాదు చెప్పాల్సింది. జనం, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు కొనే దిక్కు లేక
అల్లు రామన్ అల్లు లక్ష్మణ్ అనుకుంటూ జనం అంతా చాలా ఇబ్బందులు ఉన్నారు. చూడండి సార్, అంటే ముఖ్యంగా ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఈ సభతో? ఒకటి, 24 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాలు, అట్లాగే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ యొక్క కర్తవ్యం, పార్టీ కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. అట్లాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన 420 హామీల మీద ప్రజల తరపున నిలబడి నికార్సుగా కొట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఏ విధమైన పోరాట రూపాలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీ తీసుకునేటువంటి కార్యాచరణ మీద కేసీఆర్ గారు స్పష్టత ఇవ్వబోతున్నారు రేపు మీటింగ్ లో. ఇది ఒక మినీ మేడారం జాతరలాగా జరగబోతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే సభ పెద్దగా వెళ్ళబోతుంది. దీనికి జనాలంతా సమీకృతంగా ఉన్నారు. సమీకృతమై అన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని మనతో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా అహ్మద్ గారు కూడా తెలియపరిచారు. కెమెరామెన్ నారాజ్ తో వెంకన్న, క్యూనస్ పాలే.